హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టిల్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతాయి కాబట్టి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా కొంచెం వేసుకొని, కొంచెం బేకింగ్ పౌడర్, అలానే కొంచెం పసుపు వేసుకొని ఇవి మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఇల్లు ఉడుచుకునే చీపుర్లు అయితే ఉంటాయి కదండి, అవి 1 వీక్ ఒకసారైనా ఇలాగ ఈ పౌడర్ని దానిపైన వేసామనుకోండి, మనకు తెలియకుండానే మనం ఇల్లు అయితే ఊడుస్తూ ఉంటాం కదండి, చీపురికి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా డస్ట్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. ఈ పౌడర్ ఇలా చీపురు పైన వేసామనుకోండి, చీపురుపై ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా కూడా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా మనం చీపుర్లు ఊడ్చేసి ఒక మూలన పెడితే అవి తీసుకొని వాళ్ళకి తెలియకుండా ఆడుకుంటూ ఉంటారు కదండి, బోళ్ళన్ని అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా 1 వీక్ ఒకసారి ఇలా చీపురు పైన ఈ మిశ్రమాన్ని మనం ఇలా చల్లామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ 2, మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు శనగగుళ్ళు కూడా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. శనగగుళ్ళు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా శనగగుళ్ళలో ఎల్లిపాయలు చేసుకున్న తర్వాత కాడ అయితే ఉంటుంది కదండి, ఆ కాడ అందులో పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ప్యాకెట్ని ఇలా క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అరటిపండు ఉంటుంది కదండి, బాగా పండిన అరటిపండుని తీసుకొని ఇలా సగం అయితే కట్ చేసుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలాగా కాచి చల్లార్చిన పాలను కలుపుకుంటూ ఇలాగ పేస్ట్ లాగా చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మన స్కిన్ పైన ఒక్కోసారి చిన్న పొక్కుల్లాగా అలా వచ్చేస్తూ ఉంటాయి, ఫేస్ పైన మొటిమల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, మొటిమలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలానే మొటిమలు కానీ మచ్చలు కానీ ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఈజీగా చక్కగా తొలగిపోతాయండి. ఈ విధంగా మనం ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మన స్కిన్ పైన అప్లై చేసినా ఓకే, లేదంటే ఫేస్ పైన కూడా ఇలా మొటిమలు కానీ మచ్చలు కానీ వచ్చేస్తూ ఉంటాయి కదండి, మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ఇలాగా మనం క్రమేణా రోజు కూడా ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. అలాగే స్కిన్ కూడా చక్కగా మనకి మెరిసిపోతుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం కొంత సరుకులు వాడుకున్న తర్వాత కొంత అలానే ఉంచేస్తూ ఉంటాము, అవి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ప్యాకెట్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెన్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలా మనం మూతలు అయితే ఒక్కోసారి స్టీల్ బాక్సులకు కానీ ఇలాగ డబ్బాలకు కానీ ఒక్కోసారి మూతలు టైట్గా ఉండి రావు కదండి. స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఇలాగ టైట్గా ఉన్నప్పుడు మూతలు ఇలా ట్రై చేయండి. మనం ఎంత తీసినా కూడా టైట్గా ఉండి రావు కదండి, ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం ఇలా అంచులకి ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మూత తీసినప్పుడు ప్రతిసారి కూడా బిగుతుగా లేకుండా చాలా స్మూత్గా లూజుగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగా మనకి మూతలు టైట్గా ఉన్నప్పుడు యాజ్లైన్ కొంచెం అప్లై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరో యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
నిమ్మకాయలు మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఎండిపోయినట్లుగా ఉంటాయి కదండి. ఎండిపోయినవి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎండిపోయిన నిమ్మకాయలు ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఇలా నిమ్మకాయని అయితే చాకుతో కట్ చేసేసుకొని ఇలా నిమ్మ బద్దల పైన కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలాగ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా కిచెన్ పైప్స్ అయితే ఉంటాయి కదండి, ట్యాప్స్, ఇలాంటివి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలాగ మరకలు పడిపోయి డస్ట్ పట్టేసి పాకుడు పట్టేసి ఉంటుంది కదండి. దీనిపైన మరకలు కూడా త్వరగా పావు కదండి. మనం ఎన్నెన్నో లిక్విడ్స్ పెట్టి రుద్దినా కూడా అవి పోకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ వేసాం కదండి, ఇలా రబ్ చేసి ట్యాప్స్ దగ్గర ఇలా రుద్దామనుకోండి దీనిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ అలానే పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. కొత్త దానిలాగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 7, ఇలా హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదండి. ఇలాగ మన సింక్లో ఇలా కొంచెం నాప్థలిన్ బౌల్ వేసామనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సిజర్ పెట్టి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ స్టవ్ పైన ఒక్కోసారి అనుకోకుండా రైస్ కానీ అలానే పాలు కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి. ప్రతిసారి క్లాత్ పెట్టి తుడిచే పని లేకుండా ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్స్ ముక్కల్ని ఇలా పెట్టేసి చక్కగా యూజ్ చేసుకొని ఇలా తుడిచామనుకోండి దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే క్రిములు కానీ అలానే ఒక్కోసారి రైస్ కానీ పొంగిపోతూ ఉంటుంది కదండి. ఇలాగ చక్కగా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెంబర్ 10, ఇలా గ్యాస్ స్టవ్ మీద చాకుని అయితే హీట్ చేసేసుకొని ఇలా కొంచెం బాగా హీట్ వచ్చిన తర్వాత ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. వాటర్ బాటిల్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఒక బాటిల్ని తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఇలా గ్యాప్ని అయితే కట్ చేసుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం అనుకోండి దీనిలో చక్కగా మనం దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా నన్ను చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా ఉంటారు కాబట్టి ప్లీజ్ అండి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాటిల్ని అయితే ఈ విధంగా చాకుతో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంట్లో బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనం అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాము. హడావుల్లో ఎటన్నా ఊరు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ డబ్బాలో మొత్తం కూడా ఇలాగ చిందరబందరగా ఉంటాయి కదండి. ఈ విధంగా మనం ఒక బాటిల్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం చక్కగా అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇలాగ అయితే చక్కగా ఏ కలరు ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మనకి చక్కగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా బాటిల్లో మనం ఇలా గాజులను చక్కగా సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా చూసారంటే గాజులను అయితే మనం ఇలాగా చక్కగా సర్దేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి. ఇలానే పెట్టేసుకున్న తర్వాత మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చక్కగా మన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఏ కలర్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మన అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 11, పెరుగు గడ్డలాగా చక్కగా తోడుకోవాలి, పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి తొడుము అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి గంట లోపలనే చక్కగా తోడుకుంటుంది. పెరుగు కూడా చక్కగా గడ్డలాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12, చాకులు కొన్ని రోజులకి పొదునైతే పోతూ ఉంటుంది కదండి. ఇలా పొదును పోయినప్పుడు ఇలాగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. పింగాణి కప్పులు అయితే ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా రబ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ వరకు ఇలా రబ్ చేసామనుకోండి చాకుకి చక్కగా పొదునైతే పెరుగుతుంది, మంచి షార్ప్నెస్ అయితే వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 13, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ అయితే ఒక 2 లోటాలు వాటర్ అయితే పోసేసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు అయితే బాగా మరగపెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకొని ఈ వాటర్ని చక్కగా మనకి ప్రతిరోజు తాగామనుకోండి ఎక్కువగా ఈ వర్షాకాలంలో జ్వరము అలానే గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు ఇలా త్రోట్ పెయిన్ అని వస్తూ ఉంటాయి కదండి. ఈ వాటర్ని మనం పుక్కిలించి ఊసామనుకోండి ఎటువంటి త్రోట్ పెయిన్ కాకుండా జ్వరాలు లేకుండా అలానే ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడా చక్కగా మనకి తగ్గిపోతాయండి. ఈ విధంగా రోజుకి 4-5 సార్లు ఇలాగా పుక్కిలించి చూసామనుకోండి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. అయిపోయిన ట్యాబ్లెట్ సీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఇలాగా సిజర్ పెట్టి ఇలా సైడ్ని అయితే కొంచెం అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్ సీట్ని ఇలాగ మనం రైస్ కుక్కర్లో పప్పు కానీ అలాంటి రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి విజిల్స్ త్వరగా రావు కదండి. ఇలాగ 1 వీక్ ఒకసారి అయినా ఇలా హోల్స్లోకి ఇలా ట్యాబ్లెట్ సీట్ పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగ ఈ హోల్స్లో మనకి డస్ట్ కానీ అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయండి. ఇలా మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని ఈజీగా అయిపోతుంది. ఇలా విజిల్స్ కూడా త్వరగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15 ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఈసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్ పెట్టి ఇలా చక్కగా కట్ చేసుకోవచ్చండి. ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 16 ఇలా మన ఫేలర్తో కూడా చాకు లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. చాలా సన్నగా వస్తాయి ఆనియన్స్ కూడా. ఇలా ఈ విధంగా మనం బిర్యానీ అయితే వేసుకుంటాం కదండి, బిర్యానీలో ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటాం కదండి. ఈ విధంగా ఫేలర్తో అయినా చక్కగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. వాచర్లో మనం క్లీన్ చేసుకుని అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. బట్టలు ఇలా తీగల మీద ఆరేసుకున్నప్పుడు అవసరానికి బట్టలు క్లిప్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా పెన్ని క్యాప్స్ను మనం పడేసే బదులు ఈ విధంగా పెన్ని క్యాప్స్ను చక్కగా ఇలాగ బట్టల పైన యూజ్ చేసుకున్నాం అనుకోండి బట్టల క్లిప్స్ లాగా ఉపయోగపడతాయి. అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా ఉపయోగపడతాయి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18 నెయిల్ పాలిష్ పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెయిల్ పాలిష్ పాడవకుండా గడ్డ కట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19 ఇలా గ్రైండర్లో మనం పిండిలు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. పిండిలు పట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలా మనం ఈ రాళ్ళను కూడా అందులో పెట్టేస్తూ ఉంటాం కదండి. రాళ్ళు ఇలాగా క్యాప్ అనేది ఉండాలండి. గాజు పెట్టే అంత సైజ్ అన్నా ఉండకపోతే ఇలాగ మనకైతే గ్రైండర్ రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా గాజు పెట్టేంత సైజ్ అన్నా ఇలా ఉంచుకోవాలండి. లేదు అనుకున్నప్పుడు ఇలాగ ఎడ్జిట్ చేసే బటన్ అయితే పైన ఉంటుంది కాబట్టి ఇలా ఎడ్జిట్ చేసుకోవచ్చు. సో మన గ్రైండర్ కూడా రిపేరింగ్ రాకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ టిప్ అండి. ఇలాగ మనం ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.